పునుగు పిల్లులు, బంగారు బల్లి లాంటి అరుదైన ప్రాణులు అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి. మొత్తంగా మన దేశంలో 218 విభిన్నమైన జీవజాతుల పరిస్థితి ప్రమాదపుటంచున ఉన్నాయన్నది యునెస్కో అంచనా. ఇప్పటికే మన దేశానికే చెందిన 201 రకాల జీవజాతులు అంతరించిపోయాయని నిపుణులు చెబుతున్నారు. వృక్షవైవిధ్యం అంతరించకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. అడవుల్ని మనము సాగు భూములుగా వాడుతున్నాం. అదేవిధంగా కొన్ని రకాల మొక్కలు వివిధ రకాలైన మందుల్లో వాడుతాం. మరి మందుల గురించి ఈ మొక్కలను అతిగా మనం వినియోగిస్తున్నాం. అవి కేవలం వివిధ రకాలైన అడవుల్లో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో మాత్రమే దొరుకుతాయి. మరి అటువంటి మొక్కలను మనం నిరంతరం వాడుతూ ఉంటే అవి అంతరించిపోతూ ఉంటాయి. అలాగే ప్రకృతి వైపరీత్యాల మూలాన కూడా ఈ మొక్కల యొక్క జీవ వైవిధ్యం క్రమేపీ అంతరించిపోతుంది. ఇక ప్రపంచంలోని 6% పుష్ప మొక్క జాతులకు నిలయం మన దేశం. ఫల పుష్ప జాతుల వైవిధ్యంలో భారత్ది 10వ స్థానం. దాదాపు 45,000 రకాల ఫల పుష్ప వృక్ష జాతులు మన దేశంలో ఉన్నట్టు అంచనా. ఆకులు రాల్సు అటవీ ప్రాంతాలు, గడ్డి భూములు, తూర్పు పశ్చిమ కనుమలతో పాటు ఎడారి ప్రాంతాల్లోనూ విశిష్టమైన ఫలపుష్ప జాతులు జీవకోటికి ఆధారభూతంగా ఉన్నాయి. ఇక సముద్ర, నదీ జలవనరుల్లోని నాచు మొక్కలు కీలకమైనవే. సాధారణ గడ్డి మొక్క నుంచి హెక్టార్ల మేర విస్తరించిన మర్రి వృక్షం వరకు ఎన్నో రకాల జాతుల ప్రజాతుల ఉనికి ఉపఖండంలో ప్రత్యేకంగా కనబడుతుంది. దాదాపు 11,000 పైచిలుకు స్థానీయ వృక్ష జాతుల నుంచి ఇతర ప్రాంతాలకు చెందిన మొక్కల వరకు మన భూభాగానికి విశిష్ట స్థానాన్ని ప్రసాదించాయి. తేయాకు, కాఫీ, రబ్బరు లాంటి వృక్షాలు కూడా ఇతర ఖండాల నుంచి భౌగోళికంగా ఇక్కడ స్థానం సంపాదించుకున్నవే. ప్రత్యేక వాతావరణ పరిస్థితులున్న అండమాన్ నికోబార్, లక్షద్వీపుల్లాంటి ద్వీపాల్లోనూ లెక్కలేనన్ని అరుదైన ఫలపుష్ప జాతుల ప్రత్యేకత కనిపిస్తుంది. కొన్ని జీవులు పూర్తిగా అంతరించిపోయే స్థాయికి, కొన్ని జీవులు ఎండేంజర్డ్ స్పీసీస్ స్థాయికి చేరుకున్నాయి. దాంట్లో ముఖ్యంగా పునుగు పిల్లి సాంప్రదాయబద్ధ విధానాల వల్ల కానీ వీటి సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. అలాగే మనకి ఎక్కువగా లభ్యమైనటువంటి కలివిడి కోడి, ఇది మనకి శ్రీశైలం అడవుల్లో ఎక్కువ జరుగుతుంది. ఈ శ్రీశైలం అడవుల్లో జరిగినటువంటి డిఫారెస్ట్రేషన్ వల్ల, అలాగే తెలుగుగంగ ప్రాజెక్టు వల్ల వీటి సంఖ్య, ఈ కలివిడి కోడి యొక్క సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. అసలు 1940లో మొట్టమొదటిసారిగా కనిపించింది, ఆ తర్వాత 1980లో రెండోసారి కనిపించింది, ఆ తర్వాత కలివిడి కోడి కనిపించకుండా పోయింది. అలాగే మనకి ఎప్పుడు ఎక్కువగా లభించేటువంటి నెల్లూరు జాతి, ఒంగోలు జాతికి చెందినటువంటి గిత్తలు లభించేవి. ఒకప్పుడు ఇవి మన దేశంలో ఉండేటువంటి ఎండమిక్ స్పీసీస్ అంటారు. ఈరోజు మనం ఈ ఒంగోలు జాతి గిత్తల్ని బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో వాటిని కన్జర్వేషన్ చేయడం కానీ, వాటిని ప్రొటెక్ట్ చేయడం కానీ తగ్గిపోయింది. నెక్స్ట్ కింగ్ కోబ్రా, ఈ కింగ్ కోబ్రా యొక్క సంఖ్య కూడా విపరీతంగా తగ్గిపోయింది. కంటికి కనిపించని అత్యంత సూక్ష్మ పరిమాణంలో ఉండే బ్యాక్టీరియా, నాచు, బూజు, పుట్టగొడుగుల్లాంటి విశేషమైన ప్రజాతులు జీవ వైవిధ్యానికి ఇతోధికంగా తోడ్పడుతున్నాయి. అయితే ఈ జీవజాతులు మానవ తప్పిదాలు, వాతావరణ మార్పుల వల్ల వేగంగా అంతరించిపోతున్న జాబితాలో చేరిపోతున్నాయి. విచ్చలవిడిగా అడవుల నరికివేత, విపరీతమైన పట్టణీకరణ, కాలుష్యభూతం వీటిని హరించి వేస్తోంది. ప్రస్తుతానికి దేశంలో 112 ఫలపుష్ప జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని అంచనా. 89 ప్రజాతులైతే ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయన్నది సర్వేల నివేదిక. ఆహార సంఖ్యలతో పాటు విశిష్టమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉన్న ఇలాంటి ప్రజాతుల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.